హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లిటిల్ వాల్ ఛానల్లో మీ తెలుగు అమ్మాయి. అన్ని డేస్ నాకు ఏదైతే వంటలు బాగా వచ్చో అవి మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను కదా ఫర్ ద ఫస్ట్ టైం. అలాగే బూందీ కూడా వచ్చు నాకు, మీతో షేర్ చేసుకుందాం అన్నట్టు రెసిపీ ఇంకా బ్లాగ్ అయితే స్టార్టింగ్ చేశాను తీయటం. ఎందుకో మరి బ్లాగ్ చేసి మీకు చూపిస్తున్నాను, లేకపోతే కొంచెం క్వాంటిటీ ఎక్కువ కలిపాను. ఈసారి బూందీ అయితే ఫ్లాప్ అయిపోయింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఫ్లాప్ అవ్వడానికి కారణం టేస్ట్ అయితే చాలా బాగుంది, కాకపోతే షేప్ రాలేదు. మీకు షేప్ కనుక పర్ఫెక్ట్గా కావాలంటే ఇలా బూందీకి సంబంధించిన ప్లేట్లు ఉంటాయి, అవి ఆర్డర్ చేసుకొని నిజంగా చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్, ఇంట్లోనే చాలా బాగుంటుంది అసలు టేస్ట్. ఎవరికైనా బయట బూందీకి ఇంట్లో బూందీకి ప్రిపేర్ చేసుకోండి, ఎంత టేస్ట్ డిఫరెన్స్ ఉండదో మీకే అర్థమవుతుంది. నేను ఇట్లానే ఒకసారి బయట నుంచి బూందీ తెచ్చుకొని ఇంకా చెన్నైకి వచ్చేసాము. అప్పుడు మా బాబు ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేసాడో వాడికి బూందీ బాగా నచ్చింది, పెరుగన్నంలో తినడం బాగా లైక్ చేసేవాడు. ఇంకా ఫన్ ఫైండ్ ఇక్కడ చెన్నైలో అయితే సరిగ్గా క్వాలిటీ బాగోట్లేదు అండ్ దొరకట్లే. ఇంకా నేను ఇంట్లో ప్రిపేర్ చేద్దాం ఎలా వస్తుందో అన్నట్టు టీ గ్లాస్ క్వాంటిటీతో స్టార్ట్ చేశాను. నిజంగా చాలా బాగా అనిపించింది, వాడు చాలా ఇష్టంగా తింటున్నాడు. అప్పటి నుంచి నేను బూందీ ప్రిపేర్ చేయడం ఇంట్లో అయితే అలవాటు చేసుకున్నాను. సరే మనకు వచ్చిన రెసిపీయే కదా మీకు కూడా షేర్ చేసుకుందాం అని ఎప్పుడు ఆన్ చేశాను, ఇంకా ఆ రెసిపీ అయితే దెబ్బేసింది. ఆ షేప్ ఎందుకు ఈసారి రాలేదు నాకు. నాకైతే ప్లేట్ లేకపోయేసరికి ఆ చిల్లులు గరిటతోనే చేశాను, చాలా కష్టమైపోయింది. అదే గరిటెతో పోయాలి, మళ్ళీ అది కడిగి వెంటనే అదే గరిటెతో తీయాలి, చాలా అంటే టఫ్ అయిపోయింది. ఇంకా నాకు ఈ లోపల ఐడియా వచ్చింది చూసారా, అది పెద్ద వడబోస్తారు కదా, దాంతో ఎద్దాంలే అన్నట్టు ట్రై చేస్తే ఆ సెగకి తట్టుకోలేక పక్కకు పట్టేసాను, మొత్తం కింద పడిపోయింది. అండ్ మనకి ఆడవాళ్ళకి ఉండే అలవాటు ఏంటంటే ఎంత స్టవ్ వేడిగా ఉన్నా అదంతా క్లీన్ చేసుకోవాలి. అందరికి ఉండిద్దో లేదో తెలియదు కానీ నాకైతే కొంచెం ఆ జబ్బు అయితే ఉంది. ఎంత వేడిగా ఉన్నా అదంతా పక్కన ఉన్నదంతా క్లీన్గా ఉండాలి నాకు. ఇంకా యాస్టీస్గా శనక్కాయ పప్పులు వేసుకొని బాగుంటుంది, మేమైతే వేసుకోము ఎందుకంటే మా అబ్బాయి పప్పులు ఏడుకుని తింటాడు ఎందు వెరైటీగా. ఇంకా శనగపప్పు కొంచెం కరివేపాకు వేసుకుని ఫైనల్గా కొంచెం కారం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. కలిపేటప్పుడు పసుపు కారం వేస్తాం కదా, అలాగే బయటికి తీసినాక కూడా కొంచెం కారం ఉప్పు వేసుకోవాలి. అది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. బయట బూందీకి ఇంట్లో బూందీకి డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. అండ్ ఈసారి బూందీ అయితే చాలా క్రిస్పీగా కూడా వచ్చింది. కొంచెం బియ్యపిండి యాడ్ చేస్తాం కదా, దీని క్రిస్పీకి రావడం కోసమే బియ్యపిండి అయితే యాడ్ చేస్తాము. అండ్ మీకు కనుక నా బ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.